ఓకే. సో మనకు పోస్ట్ రెగ్యులర్ అప్డేట్స్ విత్ కీవర్డ్స్ అనేది చూసాం కదా. సో ఈరోజు గూగుల్ మ్యాప్ సిటేషన్స్ అండ్ మనం ల్యాండింగ్ పేజ్ అంటే ఏం లేదమ్మా, మనం ఏదైతే జిఎంబికి మన వెబ్సైట్ ఇచ్చి ఉంటామో దానికి చిన్న ఇట్లా బ్యాక్ లైన్స్ క్రియేట్ చేయడం. ఈ రెండు ఏంటో ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో గూగుల్ మ్యాప్ సిటేషన్స్ అంటే ఇక్కడ బ్రాకెట్ ఎన్ఐపి అని పెట్టాను కదా. ఎన్ఐపి అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. మనం గూగుల్ మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే నేమ్ ఇచ్చామో అదే నేము, అదే అడ్రస్ అండ్ అదే ఫోన్ నెంబర్, ఇవి మనం ప్రతి ప్లేసెస్ లో పెట్టుకోవాలి. ఇలా ప్రతి ప్లేస్ లో పెట్టిన వల్ల ఏమవుతుందంటే గూగుల్ వాళ్ళు మనకు మల్టిపుల్, అంటే ప్రతి ప్లేస్ అంటే వాటిని బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అంటారు. సో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ సైట్స్ ఉంటాయి అనమాట. ఆ బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అన్నిటిలో కూడా మనం ఇవి పెట్టుకుంటూ ఉంటాం. ఓకే. దానివల్ల గూగుల్లో మన బెనిఫిట్ ఏంటంటే ట్రస్ట్ వర్తి క్రియేట్ అవుతుంది. సో మీకు చూపిస్తాను, ప్రాక్టికల్ గా చూడండి. మీకు లోకల్ బిజినెస్ డైరెక్టరీ సైట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇట్లా సెర్చ్ చేసామనుకోండి, మనకు ఇక్కడ లోకల్లో ఉన్న డైరెక్టరీ సైట్స్ వస్తాయి. మనకు ఇక్కడ చూసినట్లయితే జస్డైల్ కావచ్చు, ఇండియా మార్ట్ కావచ్చు, ఓకే, ఇలా చాలా ఉన్నాయి. సులేఖాని, ఇవన్నీ కూడా, ఈవెన్ హైదరాబాద్ ఆన్లైన్ డాట్ ఇన్, ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్లో ఉన్న లోకల్ బిజినెస్ డైరెక్టరీస్ అనమాట. సో వీటన్నిటిలో కూడా మనం ఎల్ఓపిఎస్ కావచ్చు, ఇండియన్ ఎల్ఓపిఎస్, వీటన్నిటిలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా మనం లిస్టింగ్ పెట్టుకోవాలి. ఆ లిస్టింగ్ పెట్టేటప్పుడు సేమ్ మనకు ఏదైతే జిఎంబిలో ఇచ్చిన నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఉందో వాటితోనే రిజిస్టర్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ జస్ట్ డైల్ ఉంది, జస్ట్ డైల్ ఓపెన్ చేయండి. జస్ట్ డైల్ ఓపెన్ చేసి ఈవెన్ సులేఖ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అని అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ లిస్టింగ్, ఇక్కడ బిజినెస్ అని చూసారు కదా. అదేవిధంగా సులేఖలో కూడా మీకు అట్లే ఉంటుంది. లెట్ మీ షో యూ. సో లిస్ట్ యువర్ బిజినెస్. సో ఈ విధంగా మనం ఏదైతే నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి మనం రిజిస్టర్ చేస్తున్నామో అదే నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ సులేఖలో నేను పెట్టాలి. సో లిస్ట్ యువర్ బిజినెస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఐ గివ్ ద మొబైల్ నెంబర్. స్టార్ట్ నౌ. సో మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనం మిగతాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఐ విల్ ఎంటర్ ద ఓటీపీ. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ అదే ఓటీపీతో నేను ఇక్కడ ఆల్రెడీ మన్వే డిజిటల్ మార్కెటింగ్ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. అందుకే డైరెక్ట్గా నాకు అదే చూపించింది. సో మామూలుగా మనకి ఏంటంటే జస్ట్ ఆ నేమ్ ఎవరిని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రొఫైల్ కంప్లీషనర్స్లో మనకు యాక్చువల్గా 20% చేస్తున్నాం, ఇంకా ఏం అప్డేట్ చేయలేదు. సో వీటిల్లో హౌ టు ఇంప్రూవ్లోకి వెళ్ళి మనం ఇవన్నీ యాడ్ చేయాలి. కాంటాక్ట్ ఇన్ఫో, లొకాలిటీ మ్యాపింగ్, ఫొటోస్ యాడ్ చేయడం, ఐడి ప్రూఫ్ యాడ్ చేయడం, అడ్రస్ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫో క్లిక్ చేశాను నేను. ఓకే, ఇక్కడ చూడండి అడ్రస్ ఇవ్వలేదు. ఓకే, ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా 1 by 1 మనం యాడ్ చేసుకోవాలి. అడ్రస్లో వచ్చేసి ఎన్క్లేవ్, సెప్ స్ట్రీట్, ఆపోజిట్ హైదరాబాద్ అమీర్పేట్, పిన్ కోడ్ 5000. సో సేమ్ మనకి ఏదైతే జిఎంబిలో అడ్రస్ ఇచ్చున్నామో అవే అడ్రస్, అదే నెంబర్, ఓకే, ఇవన్నీ కూడా ఇచ్చుకోవాలి. మొత్తం కంప్లీట్గా A to Z ఆల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో కాంటాక్ట్ పర్సన్ నేమ్,
సబ్మిట్. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్, జిఎస్టీ ఇవన్నీ అడుగుతూ ఉంటుంది. మ్యాండేటరీ కాదు, మనం కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వర్కింగ్ అవర్స్ కానీ, అబౌట్ కంటెంట్ కానీ, అబౌట్ కంటెంట్ అంటే సేమ్ మనకు జిఎంబిలో రాసాం కదా, అదే టైప్లో మనకి ఏదైనా దీని నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాసుకోవడం. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్, అక్కడ మనం ఏదైతే వర్కింగ్ అవర్స్ పెట్టామో సేమ్ అవే వర్కింగ్ అవర్స్ ఇక్కడ పెట్టుకోవడం. సో మండే వచ్చేసి 10 AM to 6 PM. And just go here once again. తీసుకుంటుంది, but why it's not taking? Okay, 6 PM. సో ఈ విధంగా మనకు మండే టు మనకి ఏదైతే ఇచ్చామో సేమ్ అవే మొత్తం అన్ని కూడా యాడ్ చేసుకుంటాం. సో ఐఎమ్ యాడింగ్, నేను ఇప్పుడు ప్రస్తుతానికి యాడ్ చేయట్లేదు, మళ్ళీ యాడ్ చేస్తాను. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇంకేదన్నా, సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, సో జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇంకేదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇట్లా మన సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అంటే మన ఫేస్బుక్ లింక్ కావచ్చు, ట్విట్టర్ లింక్ కావచ్చు, మనకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింక్ కావచ్చు. సో ఇట్లా ఆ ప్రొఫైల్ లింక్స్, యూఆర్ఎల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చుకోవాలమ్మా. ఓకే, సో ఇట్లా ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్, ఇక్కడ మీకు ఎందుకు వెళ్తే ఇక్కడ చూసారు కదా hyderabadonline.com అని. సో ఇది బిజినెస్ డైరెక్టరీ అండ్ ఎల్లో పేజెస్, వీటన్నిటిలో కూడా మనం 1 by 1 అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎల్లో పేజ్ ఉంది, క్రియేట్ ఫ్రీ యాడ్ అని చూద్దాం. ఇది ఓపెన్ చేసుకొని మనకు ఆ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ మేక్ షూర్ మనకు ఎన్ఐపి మ్యాచ్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇచ్చే నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ జిఎంబిలో ఏదైతే ఇచ్చామో అవి కంపల్సరిగా ఇట్లా మ్యాచ్ అయ్యేవాలి. ప్రతి డైరెక్టర్ సైట్లో కూడా ఇది చేసుకుంటాం మనం. సో రిజిస్టర్ యువర్ బిజినెస్ నేమ్, ఫస్ట్ ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకుంటాం, బిజినెస్ నేమ్, బిజినెస్ కేటగిరీ. సో అక్కడ మనం ఇచ్చిన కేటగిరీస్ రిలేటెడ్ ఇక్కడ కూడా ఉంటే అవే ఇచ్చుకుంటాం. సో ట్రైనింగ్ అనేది ఉందేమో చూద్దాం, ఎడ్యుకేషన్. సో ఎగ్జాక్ట్ గా కేటగిరీ లేకపోయినా మనకు రెలవెంట్ గా ఉండేది ఏదైనా కానీ అది కూడా పెట్టుకోవచ్చు. సర్వీసెస్, సిలో కాలేజ్ ఏమైనా ఉందా, కాలేజ్ అయినా కాలేజ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, మనకు రెలవెంట్ గా లేకపోతే రెలవెంట్ గా ఉన్న దానికి రిలేటెడ్ గా ఉన్నట్టు ఏదైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. సో బిజినెస్ ఓనర్ నేమ్ అండ్ అడ్రస్, ఇది మెయిల్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, రైట్.
మొబైల్ నెంబర్ అండ్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ ఏదైతే ఇచ్చామో సేమ్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఆల్టర్నేటివ్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు, మనకి ఇక్కడ స్టార్ లేదు, మనకు కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. సో ఈమెయిల్ అండ్ వెబ్సైట్, మనకు వెబ్సైట్ ఉంటే కంపల్సరీగా వెబ్సైట్ ఇచ్చుకుంటాం. అదే వెబ్సైట్ మనం అక్కడ కూడా ఇచ్చుకుంటే సేమ్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. అండ్ ఎంటర్ యువర్ మెసేజ్. ఎంటర్ యువర్ మెసేజ్ ప్లేస్ లో మన డిస్క్రిప్షన్ కాబట్టి పెట్టుకోవచ్చమ్మా. సో అది మ్యాండేటరీ కాదు కాబట్టి నేను డైరెక్ట్ గా రిజిస్టర్డ్ బిజినెస్ అని క్లిక్ చేసాను. అండ్ ఇంకోటి చూడండి, కొన్ని వాటిల్లో మనకు పేమెంట్ ఉంటుంది, అంటే పెయిడ్ లిస్టింగ్ ఉంటుంది, కొన్ని ఫ్రీ లిస్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా లెట్ మీ షో యూ. సరే ఎగ్జిట్ చేసి చూపిస్తాను. వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వన్ టైం అని చెప్పేసి 150 రూపీస్, పేమెంట్ ఈజ్ నాన్ రిఫండబుల్. సో ఇలా కొంతమంది ఏంటంటే పెయిడ్ డైరెక్టరీ సైట్స్ ఉంటాయి. సో పెయిడ్ డైరెక్టరీ సైట్స్ కావాలంటే డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్. కొంతమంది క్లయింట్స్ ఏంటంటే మాకు వీలైనంత ఎక్కువగా కావాలి, అంటే మాకు ర్యాంకింగ్ ఎక్కువగా కావాలనుకుంటే ఇన్ దట్ కేస్ మనం చెప్తాం పెయిడ్ డైరెక్టరీ సైట్స్ ఉన్నాయండి, వాటిలో కూడా పే చేయమంటే చేస్తాము, దానికి ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పి. లేదు మాకు ఓన్లీ ఫ్రీ డైరెక్టరీ సైట్స్ లో మాత్రమే చేయండి అని క్లయింట్ చెప్తే ఓన్లీ ఫ్రీ వాటిలో చేసుకుంటాం. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దమ్, ఎందుకంటే క్లయింట్కి తెలియదు ఇట్లా పెయిడ్ ఉంటాయని ఫ్రీ ఉంటాయని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మనం చెప్పాలి వాళ్ళకి. ఓకే, సో అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా యూ హ్యావ్ టు డూ ద లిస్టింగ్. లిస్ట్ యువర్ బిజినెస్ ఫర్ ఫ్రీ. ఓకే, హైదరాబాద్ లో సర్చింగ్ అని చెప్పేసి పెట్టున్నారు. సో ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ యువర్ బిజినెస్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఫ్రీగా ఉంది, పెయిడ్ ఉంది. వన్స్ మనం ఫ్రీ చేసిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటమ్మా, వాళ్ళు కాల్ కూడా చేస్తుంటారు పెయిడ్ కన్వర్ట్ చేసుకోండి అని చెప్పేసి. మనం కాంటాక్ట్ క్లయింట్కి చెప్పొచ్చు, సార్ మీకు ఇట్లా మేము చేస్తున్నాము, వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే ప్రస్తుతానికి అయితే మాకు సర్వీస్ అవసరం లేదమ్మా, ఏదైనా ఉంటే మేమే కాల్ చేస్తామని చెప్పండి సరిపోతుంది అని చెప్పి వాళ్ళకి మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇది దీంట్లో ఫ్రీ ఉంది కాబట్టి విల్ సెలెక్ట్ ఫ్రీ. సో చూడండి, గెట్ మినిమం 84 to 104 హై క్వాలిటీ కస్టమర్ ఎంక్వైరీస్, అప్గ్రేడింగ్ యువర్ లిస్టింగ్ అని ఉంది. మనకు అవసరం లేదు, జస్ట్ దీంతో చేసుకున్నాం. మొబైల్ నెంబర్, ఎంటర్ యువర్ నేమ్, లాగిన్ విత్ ఓటీపీ. ఇలా ఆల్మోస్ట్ వీలైనంత ఎక్కువగా డైరెక్టరీ సైట్స్ అన్నింటిలో కూడా మనం పోస్ట్ చేయాలమ్మా. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా లోకల్ డైరెక్టరీ సైట్స్ చాలా వస్తాయి మనకు, వాటిని బిజినెస్ డైరెక్టరీ సైట్స్ అని కూడా అంటారు. సో మనకు బిజినెస్ డైరెక్టరీ సైట్స్ ఇన్ హైదరాబాద్, సపోజ్ మరి చెన్నైలో అనుకోండి బిజినెస్, బిజినెస్ డైరెక్టరీ సైట్స్ ఇన్ చెన్నై అని ఇలా సెర్చ్ చేస్తే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి అనమాట. ప్రతి దాంట్లో మనం పోస్ట్ చేసుకుంటాం. అండ్ మేక్ షూర్ సేమ్ నేమ్ ఉండాలి మనకు. నేమ్ ఆఫ్ ద బిజినెస్ వచ్చేసి ఇట్ హ్యాస్ టు మ్యాచ్ జిఎంబి. సో మల్టిపుల్ ప్లేసెస్ లో ఎలా మంది ఉన్నాం వాళ్ళు ఏమవుతుందంటే గూగుల్ విల్ థింక్ దట్ ఓకే, ఇలా మల్టిపుల్ ప్లేస్ లో ఉన్న వల్ల మనకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది మెయిన్ గూగుల్ నుంచి. ఓకే, సో ఏరియా ఈక్వేట్ categories. Okay, we'll search ఒకసారి చెక్ చేస్తున్నాం. ట్రైనింగ్ ఉందేమో, కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మనం అది పెట్టుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో మనకు రిలవెంట్ క్వాంటిటీ అన్ని పెట్టుకోవచ్చు అమ్మా. సో వీ హ్యావ్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వెబ్ డిజైన్ కూడా. ఓకే, అప్ టు 3 యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమేమి కోర్సెస్, సో వీఆర్ ఆఫరింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇన్ కేస్ అది లేదు అనుకుంటే వీ కెన్ ఆఫర్ అదర్ కోర్సెస్. సో సర్టిఫికేట్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఇది మనం ఆఫర్ చేస్తున్నాము. సో ప్రైస్ ఎంత, రేంజ్ ఎంత, దాని డిస్క్రిప్షన్ అవన్నీ కూడా జస్ట్ ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఫర్ వెబ్ డెవలప్మెంట్ వీఆర్ ఛార్జింగ్ అండ్ డిస్క్రిప్షన్ ప్రస్తుతాన్ని యాడ్ చేయట్లేదు, అది యాడ్ ఇట్ లేటర్. సో ఇలా మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నాం అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఓకే, చేసిన తర్వాత క్లిక్ సేవ్. మనది సేమ్ వర్కింగ్ అవర్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తున్నాం, ఏ రోజు ఓపెన్ చేస్తున్నాం, డేస్ ఇచ్చుకుంటాం.
సో ఇయర్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? విల్ స్టార్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. టైప్ ఆఫ్ బిజినెస్ మంది ఎడ్యుకేషన్ సర్వీసెస్. సేవ్. ఫోటోస్ ఏదైనా కావాలంటే ఫోటోస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లోగో యాడ్ చేసుకొని క్రియేట్ లిస్టింగ్. ఓకే, ఇలా ఆల్మోస్ట్ మనకి గూగుల్లో వచ్చే ప్రతి బిజినెస్ డైరెక్టరీ సైట్స్ అన్నింటిలో కూడా మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం వీలైనంత ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్ మనకు. ఓకే, వీటిని గూగుల్ మ్యాప్ సిటేషన్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లింక్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్. సో మన ఇక్కడ ఏదైతే వెబ్సైట్ గూగుల్లో మనకి ఇచ్చామో, అంటే వెబ్సైట్ లేకపోతే ఓకే అమ్మా, నో ప్రాబ్లం. బట్ వెబ్సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది బెనిఫిట్ అనమాట. సో మనకు ఇందాక నేను చూపించాను కదా, మనవే డిజిటల్ మార్కెటింగ్ .in అని చెప్పేసి ఇట్లా వెబ్సైట్ ఉంది కాబట్టి ఈ వెబ్సైట్ ని మనం మల్టిపుల్ ప్లేసెస్ లో షేర్ చేయాలి. లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడ మన లింక్ ఇవ్వడం కావచ్చు, లేదా ఇప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టి కింద లింక్ ఇవ్వడం, అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో మనం మన లింక్స్ షేర్ చేయాలన్నమాట. దాన్నే బ్యాక్ లింక్ క్రియేషన్ అంటారు. మీకు ఎస్ఈఓ అనే సపరేట్ టాపిక్ ఉంది మనకు. అది చెప్పేటప్పుడు ఇన్ డెప్త్ గా వస్తుందమ్మా సబ్జెక్ట్ ఇక్కడ మీకు. అంటే బ్యాక్ లింక్ అనేది నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను ఇక్కడ. బట్ యాక్చువల్ గా బ్యాక్ లింక్స్ అంటే ఏంటి, దాంట్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు ఎస్ఈఓ చెప్పేటప్పుడు ఇంకా ఇన్ డెప్త్ గా చెప్తాను. యాక్చువల్ గా బ్యాక్ లింక్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ వెబ్సైట్ లో ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్ కి వస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు లెట్ మీ షో యూ. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఓపెన్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు అక్కడ నేను ఏం చేస్తానంటే పోస్ట్ అంతా అయిన తర్వాత కింద వెబ్సైట్ లింక్ పెడతాను. సో అలా చేసేదంతా కూడా మనకు అక్కడ ఆ పోస్ట్ చూసి ఎవరైనా లింక్ క్లిక్ చేసి వచ్చారనుకోండి, అది బ్యాక్ లింక్ కింద కన్సిడర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, వాట్స్ ఇన్ యువర్ మైండ్ దగ్గర నేను ఇక్కడ ఏదైనా పోస్టింగ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ టైం బీయింగ్. బట్ మనం పోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ కంటెంట్ రాస్తాం కదమ్మా, ఆ కంటెంట్ కూడా మీకు ఏం రాయాలో తెలియకపోతే దాన్ని కూడా మీరు చార్ట్‌జిపిటి నుంచి తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, అది కూడా కీవర్డ్ పరంగా టార్గెట్ చేసి తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు చార్ట్‌జిపిటిలో మనకి ఏం కావాలి, ఫేస్బుక్ పోస్ట్ యొక్క కంటెంట్ కావాలి. సో కాబట్టి రైట్ ఫేస్బుక్ పోస్ట్ కంటెంట్ ఫర్ అని చెప్పి మన నేమ్ ఏదైతే ఉందో బిజినెస్ నేము ప్లస్ మన కీవర్డ్స్, ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని లేదా సంథింగ్ అలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి మనకు చార్ట్‌జిపిటిని అడిగితే చార్ట్‌జిపిటి విల్ గివ్ ద కంటెంట్ ఫర్ అస్. మనకు చార్ట్‌జిపిటి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ కంటెంట్ మనం ఇక్కడ యాస్టిస్ గా కాపీ పేస్ట్ చేసుకొని దీనికి రిలవెంట్ గా ఏదైనా ఇమేజ్ ఉంటే మన దగ్గర ఇమేజ్ పెట్టుకొని మనం పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ మనం చార్ట్‌జిపిటి నుంచి కాపీ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ లో కంపల్సరిగా మన వెబ్సైట్ లింక్. ఎందుకంటే మనకు మెయిన్ ఇక్కడ షేర్ చేసింది ఎందుకోసం, సో వై వీఆర్ షేరింగ్, ఈ పోస్ట్ ఎందుకు షేర్ చేస్తాం అంటే మెయిన్ మన వెబ్సైట్ యొక్క లింక్ ఇక్కడ పెట్టడం కోసం. ఓకే, సో నెక్స్ట్ మీకు సోషల్ మీడియా చెప్పేటప్పుడు ఇంకా ఇవి ఇంకా ఇన్ డెప్త్ వస్తాయమ్మా. మీకు జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టాపిక్ ఏదైతే ఉందో బ్యాక్ లింక్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్ అనేది మీకు సోషల్ మీడియా అండ్ ఎస్ఈఓ రెండిట్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ బ్యాక్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇన్ డెప్త్ గా వస్తుంది. I'll show you. సో ప్రస్తుతానికి నేను చార్ట్‌జిపిటి తీసుకోకుండా నా ఓన్ గా రాసుకుంటున్నాను. మార్కెటింగ్ కోర్స్ పర్సంటేజ్ లైఫ్ ట్రైనింగ్ plus modules plus years for more details visit అని చెప్పి ఇక్కడ మనం ఆ వెబ్సైట్ లింక్ ఇచ్చుకుంటాం కదా. సో ఇవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలమ్మా, మనకు రిలవెంట్ గా ఉండే హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ హ్యాష్ ట్యాగ్స్ కి ఎప్పుడు కూడా స్పేసెస్ ఉండవండి. సో వితౌట్ స్పేసెస్ ఇచ్చుకోవాలి. సో డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ కోర్స్
Google AdSense ఇవన్నీ కూడా మనకు రిలవెంట్ ఉండేవి కాబట్టి అవన్నీ ఇచ్చుకుంటాం. మార్కెటింగ్, వర్డ్ప్రెస్. ఓకే, అట్లీస్ట్ నేను ఒక 5 అట్లా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకొని ఇక్కడ ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉన్న ఇమేజ్ తీసుకుందమ్మా. మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్ బయటికి కూడా తీసుకుంది. మనకి ఇది వద్దు అనుకుంటే దీన్ని రిమూవ్ చేసి వీ కెన్ గివ్ అవర్ ఓన్ ఇమేజ్. మన ఓన్ ఇమేజ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ మన దగ్గర కనుక మన ఓన్ ఇమేజ్ ఉంటే, లేదు బై డిఫాల్ట్గా వెబ్సైట్లో ఉన్న ఇమేజ్ బై డిఫాల్ట్ తీసుకుంటుంది ఎప్పుడు కూడా సోషల్ మీడియా. మనకు అది వద్దు, మనం వేరేది పెట్టుకోనుకుంటే మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన ఓన్ ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం. అండ్ వన్స్ ఎవ్రీథింగ్ డన్ కింద మనం పబ్లిష్ అని క్లిక్ చేస్తాం, అంటే పోస్ట్ అని చెప్పి క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ పోస్ట్ ఎందుకు చేస్తున్నాం, మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ వెబ్సైట్ లింక్ ఇక్కడ పెట్టడం కోసం. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఐ యాడ్ సమ్ ఫోటో, ఏదైనా ఒక చిన్న ఇమేజ్ యాడ్ చేస్తాను. I'm adding this image. So it takes some time to upload. సో అప్లోడ్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా పబ్లిష్ చేయడం. ఇలా ప్రతి దగ్గర కూడా మన వెబ్సైట్ లింక్ని షేర్ చేయడం అమ్మా. ఇప్పుడు ఎవరైనా ఈ పోస్ట్ చూసారనుకోండి, దీంట్లో ఈ లింక్ ఇక్కడ క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వేరే అంటే ఫేస్బుక్ నుంచి మన వెబ్సైట్కి వచ్చినట్టు కస్టమర్, అట్లా వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటారు అనమాట. ఓకే, ఈ బ్యాక్ లింక్ టెక్నిక్స్ ఇంకా మీకు ఇన్డెప్త్ నేను ఎస్సీఓలో చెప్పేటప్పుడు చెప్తాను. ఎస్సీఓ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ మాడ్యూల్ అమ్మా. మనకు ఉన్న డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ లోకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట ఎస్సీఓ అనేది. ఓకే, సో ఈ విధంగా ఈ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్ గా చేసుకోవాలి. సో మీకు వీటిలో కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే వన్ టైం చేస్తే చాలు, ఈ ఫస్ట్ 4 ఇవన్నీ కూడా. వేరాజ్ రెగ్యులర్ గా రివ్యూస్ పెట్టించుకోవడం, దానికి రిప్లై ఇవ్వడం, మన ఫొటోస్ అండ్ వీడియోస్ రెగ్యులర్ గా షేర్ చేయడం, అండ్ మనం పోస్ట్ మీకు చూపించాను కదా పోస్ట్ ఎలా పోస్ట్ చేయాలో, అలా రెగ్యులర్ గా అప్డేట్స్ అనేది మనం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండడం, అలాంగ్ విత్ మనకు తగ్గట్టు కీవర్డ్స్ తో. నెక్స్ట్ జిఎంబి రిలేటెడ్ గా ఉన్న ఎన్ఏపి ఏదైతే ఉందో, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, దాన్ని వేరే బిజినెస్ డైరెక్టర్ సైట్స్ వాటన్నిటిలో కూడా మనం 1 by 1 క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్ మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ల్యాండింగ్ పేజ్ అంటే మన వెబ్సైట్ లింక్ ఇవ్వండి. ఇది మళ్ళీ ల్యాండింగ్ పేజ్ అంటే ఏదో అనుకుంటారేమో. సో ఇది వెబ్సైట్, మనం ఏదైతే వెబ్సైట్ జిఎంబీలో ఇచ్చామో ఆ వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడం. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ 4 పాయింట్ అనేది వన్ టైం వర్క్, మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. బట్ నెక్స్ట్ ఉన్న ఈ 5 పాయింట్స్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలమ్మా. ఇలా ఎప్పుడైతే మనం ఈ యాక్టివిటీస్ అన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటామో గ్రాడ్యువల్గా మన జిఎంబి లిస్టింగ్ అనేది పొజిషన్ మారుతూ పైకి వస్తూ ఉంటుంది. మేబీ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు లాస్ట్ పేజ్లో ఉండొచ్చు, లేదా 6th పేజ్ 5th పేజ్ అట్లా ఉండొచ్చు. దాన్ని గ్రాడ్యువల్గా ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వస్తే మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ కమ్ టు టాప్ 3 ప్లేసెస్. ఎప్పుడైతే మనకు టాప్ 3 ప్లేసెస్లో జిఎంబి వస్తుందో అప్పుడు మనకు రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, అంటే మనకు లీడ్స్ వస్తూ ఉంటాయి. సో నేను ప్రస్తుతానికి పోస్ట్ చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మీకు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారండి. ఏంటి, మన పేజ్ క్రియేట్ చేసినప్పుడు మన పేజ్ నేమ్ కూడా సేమ్ ఇదే నేమ్ పెట్టుకోవాలి. బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ పెట్టుకోవాలి. మన పేజ్ క్రియేట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం అదే నేమ్తో మనం పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మన పేజ్లో కూడా వర్కింగ్ అవర్స్ అడుగుతారు. అవన్నీ కూడా యాస్టిస్గా జిఎంబీలో ఉన్నట్టు పెట్టుకుంటే బెనిఫిట్ మనకు. అంటే అదే పెట్టుకోవాలని లేదంటే వర్కింగ్ అవర్స్ వేరే ఉన్నా పర్లేదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 3 ఎన్ఐపి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ఐపి అంటే నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో మన జిఎంపీలో వాడిన పేరే యాస్టిస్గా ఇక్కడ ఉండాలి, అదే యాస్టిస్ అడ్రస్ ఇక్కడ ఉండాలి, అండ్ యాస్టిస్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఈ 3 కనుక ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనం రెగ్యులర్గా క్రియేట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఉంటే దెన్ గూగుల్ అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా గూగుల్కి తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి. అప్పుడు గ్రాడ్యువల్గా గూగుల్ విల్ కేమ్ టు నో దట్ ఓకే ఇది ట్రస్ట్ వర్తీ కంపెనీ అని చెప్పేసి అది కూడా మనకు ర్యాంకింగ్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది మనకు దేనికంటే నియర్ బై ఆప్టిమైజేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే సో నియర్ మీ అని చెప్పి అంటారు కదా,
ఆ నియర్ మీ ఆప్టిమైజేషన్ కూడా ఈ సిటేషన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదండి జిఎంబి ర్యాంకింగ్ ఎలా పెంచుకోవాలో, జిఎంబి క్రియేట్ చేయడం, జిఎంబి ర్యాంకింగ్ పెంచుకోవడం, ఇదే మనకు మెయిన్ అనమాట. మీకు నేను చెప్పినట్టు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కావాలన్నా అవన్నీ కూడా చాలా వస్తాయి మనకు దీని గురించి, దీని మీద. ఇంకోటి ఫైవర్, లాస్ట్ టైం నేను చూపించాను కదా, ఫైవర్లో మీరు చూసుకున్నట్లయితే జిఎంబికి సంబంధించినవి చాలా మంది అడుగుతూ ఉంటారు. మన లోకల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి నీడ్ ఉంటుందమ్మా. ఎందుకంటే నేను చెప్పాను కదా, టీ షాప్ నుంచి మల్టీనేషనల్ కంపెనీ దాకా ప్రతి ఒక్కరికి జిఎంబి రిక్వైర్డ్ అనమాట. ఈ రోజుల్లో వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళకి ఉండాలి, ఉన్నాము అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసుకోవాలి. సో జిఎంబి లేని వాళ్ళందరూ కూడా మనం క్రియేట్ చేసి పెట్టచ్చు. తర్వాత ఉన్న వాళ్ళకి మనం ర్యాంకింగ్ పెంచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. దానికి ర్యాంకింగ్ పెంచడానికైతే మనం రెగ్యులర్గా చేయాల్సిన వర్క్ కాబట్టి మంత్లీ ఇంత అమౌంట్ తీసుకుంటాం. అండ్ ఆ ర్యాంకింగ్ కూడా ఇట్ టేక్ అరౌండ్ 3 to 6 months టైం పడుతుందమ్మా. డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్ ఆఫ్ ద కీవర్డ్. ఏ కీవర్డ్కి అయితే మనం ర్యాంకింగ్ మెయిన్ ఈ బిజినెస్కి చేస్తున్నామో ఆ కీవర్డ్ యొక్క కాంపిటీషన్ కేటగిరీ యొక్క కాంపిటీషన్ బేస్ చేసుకుంటుంది. సో కేటగిరీ కాంపిటీషన్, కీవర్డ్ కాంపిటీషన్ రెండు చూస్తుంది మనకు. మీకు ఆ కీవర్డ్ కాంపిటీషన్ టూల్స్ లేకుండా కనుక చూసుకోవాలంటే యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని సెర్చ్ చేశాను. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ టూల్స్లోకి వెళ్తే మీకు యావరేజ్గా మనకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనే కీవర్డ్తో ఎన్ని వెబ్సైట్స్ వచ్చాయి అనేది చూపిస్తున్నాము. లెట్ మీ షో యూ. ఇక్కడ చూడండి టోటల్గా ఎన్ని వెబ్సైట్స్ వచ్చాయండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంటే 50,80,00,000 వెబ్సైట్స్ వచ్చాయి మనకు. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనే కీవర్డ్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్స్ని విత్ ఇన్ 27 seconds గూగుల్ రిట్రైవ్ చేసి మీకు చూపించింది. మొత్తం ఎన్ని వచ్చాయి? 50,80,00,000 వెబ్సైట్స్ వచ్చాయి. సో దీనికి నేను ఇంకేదైనా కొంచెం యాడ్ చేస్తాను చూడండి. స్పెసిఫిక్గా అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ హైదరాబాద్ ఫర్ కిడ్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. దీనికి మనకు ఎన్ని వెబ్సైట్స్ వచ్చాయి చూద్దాం. ఓకే, సో టూల్స్ ఇంకా రాలేదు. యా ఓకే, ఇది నాకు తెలిసి ఐ థింక్ ల్యాక్స్లో ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇదో క్రోర్స్లో ఉంది. 1,24,00,000. సో ఇందాక 50 crores, ఇదేమో 1 crore. సో దాంతో కంపేర్ చేస్తే ఈ కీవర్డ్కి కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టు. అది మీరు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ అని కానీ లేదా ఓన్లీ ఇంగ్లీష్ అనే వర్డ్ ఒకటే ఇచ్చారనుకోండి, చాలా హై కాంపిటీషన్ కీవర్డ్ అవుతుంది అనమాట ఒక రకంగా. అంటే ఇంగ్లీష్ అనే కీవర్డ్తో సెర్చ్ చేస్తే మనం రావాలి అనుకుంటే అది చాలా టైం టేకింగ్, కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఓకే, ఎందుకంటే ఓవరాల్గా ఇంగ్లీష్ అనే కీవర్డ్తో సెర్చ్ చేస్తే 2,500 పైగా కోట్లు, అంటే 225,000 crore వెబ్సైట్స్ వచ్చినాయి మనకు. చూసారా? సో అన్ని వెబ్సైట్స్లో ఫస్ట్ బ్రిటానికా వచ్చింది, తర్వాత వికీపీడియా, నెక్స్ట్ గూగుల్ ట్రాన్స్లేట్, కేంబ్రిడ్జ్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్. వీటన్నిటిని దాటి మంది రావాలంటే అట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దీని అందుకే బ్రాడ్ కీవర్డ్ అంటారు. అవన్నీ నేను మళ్ళీ చెప్తాను మీకు కీవర్డ్స్ సంబంధించినవి. ఇట్లా మీరు ఏది నేర్చుకున్నా సరే జిఎంబిలో దాని నుంచి మనం ప్రాజెక్ట్స్లో తీసుకొచ్చుకోవచ్చు. చూసారా కదా, వీళ్ళందరూ కూడా ఐ విల్ బూస్ట్ లోకల్ ఎస్సీఓ జిఎంబి లిస్టింగ్ అండ్ ర్యాంకింగ్ సర్వీస్ ఫర్ సో అండ్ సో. ఇతను ఛార్జ్ చేస్తున్నాడు 2,697 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు, ఇతను 4,000 ఛార్జ్ చేస్తున్నాడు. వాళ్ళకున్న రేటింగ్స్ని బట్టి వాళ్ళ అమౌంట్స్ అనేది మారుస్తూ ఉంటారండి. ఓకే, సో అర్థమైంది కదండి జిఎంబి గురించి. ఎనీ డౌట్స్ ఆన్ జిఎంబి? హలో సార్, ప్రవీణ్ హియర్. యా చెప్పండి ప్రవీణ్ గారు. ఓకే సార్, ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యా చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము మీరు లోకల్ లిస్టింగ్ డైరెక్టరీస్ అనేసి చేయమన్నారు కదా. అవునండి. సో అంటే సైటేషన్స్ కి వచ్చేటప్పటికి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ తిరుపతిలో ఉంది, ఇక్కడ లోకల్ లిస్టింగ్ డైరెక్టరీస్ అనేటివి లేవు అసలు. సో అలాంటప్పుడు నేను ఇక్కడ సైటేషన్స్ చేయడానికి కుదరదు కదా. అలాంటప్పుడు మేబీ నేను అవుట్ ఆఫ్ తిరుపతి ఉన్న డైరెక్టరీస్ లో చేస్తే ఇక్కడ ర్యాంకింగ్ అవుతుందా? అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ప్రిఫరెన్సెస్ లోకల్ అండి. లోకల్ గా ఉన్నాయో లేదు చూసుకుంటాము. లోకల్ గా లేవు అనుకుంటే జనరల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు జస్ట్ డైల్ చూసుకున్నా,
సులేఖ చూసుకున్నా, ఇవన్నీ కూడా మనకు ఇండియా వైడ్ గా ఉండేటివి. సో వాటిలో చేసుకోవచ్చు మీరు. సో దానివల్ల మనకు అదే ఖచ్చితంగా వాటిని రిజల్ట్ తప్ప ఉంటుంది. అప్పుడు మనకు మేబీ హార్డ్ గా అయితే మనం ఫింగర్స్ పైన కౌంట్ చేసే అన్నీ ఉంటాయి. అంటే సో మీకేంటంటే అలాంటప్పుడు అక్కడ కూడా సైటేషన్స్ మీరు మనం ఏంటంటే యు ఆర్ గోయింగ్ ద అడ్రస్ కదా మెయిన్. సో మీరు ఈవెన్ దో ఉమ్, జస్ట్ డైల్ ఇండియా వైడ్ గా ఉన్నా సరే, సపోజ్ ఇప్పుడు జస్ట్ డైల్ తిరుపతిలో లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు జస్ట్ డైల్ లో క్రియేట్ ఉమ్, చేశారు, బట్ జస్ట్ డైల్ లో క్రియేట్ చేసినప్పుడు అక్కడ కంపల్సరీగా యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ ద అడ్రస్. సో దానివల్ల ఉమ్, ఖచ్చితంగా మీకు ఎన్ఐపికి ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు ర్యాంకింగ్ పెరగడానికి అవకాశం ఓకే ఎక్కువ ఉంటుంది. ఓకే యా. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ కొన్ని ఇచ్చుకోవాలి అని చెప్పారు మనము పోస్ట్ చేసేటప్పుడు. అవునండి. సో దానివల్ల ఏంటి పర్టికులర్ గా ఏమన్నా ఏంటి బెనిఫిట్? సో ఒకవేళ ఇస్తే ఏం ఇప్పుడు బెనిఫిట్, ఒక ఇవ్వకపోతే రకంగా ఏంటిది చెప్పాలంటే లాస్? హ్యాష్ ట్యాగ్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. సో హ్యాష్ ట్యాగ్స్ ఓకే. ఇవ్వడం వల్ల ఏంటంటే పీపుల్ ఆర్ సర్చింగ్ విత్ హ్యాష్ ట్యాగ్స్ నవ్ డేస్. చాలా మంది ఇప్పుడు ఏంటంటే అలాంగ్ విత్, అంటే మీకు న్యూస్ లో కూడా చెప్తూ ఉంటారు, చూస్తూ ఉండండి ఎప్పుడైనా, ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది, ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్కువ ఇది అవుతుంది అని చెప్పి. అంటే పీపుల్ స్టార్టింగ్ సర్చింగ్ విత్ హ్యాష్ ట్యాగ్స్ ద్వారా సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. సో కాబట్టి మనం హ్యాష్ ఓకే. ట్యాగ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనది ఆర్గానిక్ గా ఎక్కువ మంది కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. అది అండ్ కూడా మీరు ఇంకొకటి ఎక్కువ సార్. హ్యాష్ ట్యాగ్స్ పెట్టకండి. మాక్సిమం 15, 20 దాని బిలోనే ఉంచుకోండి ఎప్పుడు కూడా. ఓకే. అండ్ మళ్ళీ ఇంకొకటి, బ్యాక్ లింక్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్ అన్నారు కదా. అవునండి. సో ఇప్పుడు మనం చేస్తోంది లోకల్ ఎస్ఈఓ. సో ఈ లోకల్ ఎస్ఈఓకి బ్యాక్ లింక్స్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం వల్ల జిఎంబికి ఎలాగ ర్యాంకింగ్ వస్తుంది, ఏం జిఎంబికి ఇంపాక్ట్ రిలేషన్? ఉంటుందండి, ఎందుకంటే సేమ్ వెబ్సైట్ మనం జిఎంబికి ఇస్తున్నాం కాబట్టి ఆ వెబ్సైట్ యొక్క బ్యాక్ లింక్స్ ఖచ్చితంగా జిఎంబి కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ ఓకే. కి ఇన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, సో ఇంత మనకు డొమైన్ అథారిటీ అంటారు. నేను మీకు ఎస్ఈఓ చెప్పేటప్పుడు ఇంకా డెప్త్ గా చెప్తాను దాన్ని. సో ఆ డొమైన్ అథారిటీ మనకు ఓకే. పెరుగుతున్నప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా మన జిఎంబి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళ అల్గారిథం అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది అనమాట. జిఎంబి అల్గారిథం వీళ్ళు వర్క్ లైక్ దట్. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఎస్సీఓ అంటే ఇప్పుడు మీరు పైన ఒక 4 పాయింట్స్ వన్ టైం చేస్తాము, సో మిగతా లాస్ట్ 5 పాయింట్స్ చేయగలిగితే ఎస్సీఓ అనేసి అంటున్నారు కదా, లోకల్ ఎస్సీఓ లోకల్ ఎస్ఈఓ అంటే అదేమండి, లోకల్ ఎస్ఈఓ కమ్ ర్యాంకింగ్ అనమాట, దాన్ని ర్యాంకింగ్ అంటాం మనం. ర్యాంకింగ్ కి. సో ఇవి మాత్రమేనా లోకల్ ఎస్సీఓ కానీ ర్యాంకింగ్ కానీ అంటే ఇవి మాత్రమే, అదర్ దాన్ దిస్ ఇంకేం మెయిన్ లేదు మనకు అంతేనా? మేజర్ ఇవేనండి. ఓకే. సో ఇవి మనం అంటే మనం గ్రాడ్యుయేట్ గా చేసుకుంటూ ఉండాలి ఐదింటిని ఎప్పటికప్పుడు. మనం చేస్తే అండ్ అట్ ద సేమ్ టైం జిఎంబిని మనం టాప్ లోకి తీసుకోవచ్చు. టాప్ లోకి తీసుకురావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు మన లిస్టింగ్ ని అప్డేట్ కూడా చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే నేను మీకు చెప్పాను కదా, ఉమ్, ఏదన్నా మనకు సెలవు వచ్చి, అంటే సపోజ్ క్రిస్మస్ వచ్చింది అనుకోండి, క్రిస్మస్ రోజు మనది ఓపెన్ ఉమ్, ఉంటుందా క్లోజ్ ఉంటుందా అది ఖచ్చితంగా మన జిఎంబిలో లాగిన్ అయ్యి అప్డేట్ చేయాలి. సో ఉమ్. వీఆర్ క్లోజ్ టుడే అని. ఇలా రెగ్యులర్ గా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మన దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటే వీఆర్ యాక్టివ్ ఇన్ బిజినెస్ అని చెప్పేసి అది కూడా మనకు పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తుంది గూగుల్. అది మనకు బెనిఫిట్ అనమాట. ఓకే. ఓకే. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాది ఒకటి నంబర్ యాక్టివ్ అవ్వలేదు, బట్ కానీ లైవ్ లో ఉంది. ఓకే, ఓకే, అంటే జిఎంబి లైవ్ లో ఉంది బట్ నెంబర్ మాత్రం అప్రూవ్ అవ్వలేదు. నంబర్ యాక్టివ్ అవ్వలేదు. సో దానికి నైట్ నేను అప్పీల్ కూడా చేశాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను నంబర్ యాక్టివ్ కాకపోయినా నేను దీనికి ర్యాంకింగ్ కి చేయడానికి కుదురుతుందా? చేసుకోవచ్చండి. సో సో అంటే తర్వాత నంబర్ తో మనకు పని లేదు. మనకు అంటే ఎన్ఐపిలో నెంబర్ అనేది కూడా ఒకటి మెయిన్ కాబట్టి ఆ నెంబర్ ఒకవేళ మీకు ఇన్ కేసు యాక్టివ్ అవ్వకపోయినా సరే మీకు ఆ నెంబరే మీకు ఫ్యూచర్ లో దీంట్లో ఇవ్వాలని ఆలోచన ఉంది కాబట్టి దాంతో మిగతా అన్ని కూడా క్రియేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత మన గూగుల్లో దాన్ని మనకు సపోర్ట్ ఇక్కడ ద్వారా రైజ్ చేసి వాళ్ళతో మాట్లాడుకొని నెంబర్ అప్రూవ్ చేయించుకోవచ్చు. అండ్ మీరు, మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు ఏమంటే వాళ్ళకి మెయిల్ పెట్టేప్పుడు అప్పీల్ చేసేప్పుడు ఆ లింక్స్, వెబ్సైట్ లింక్స్ ఇమ్మని చెప్పారు, బట్ కానీ ఆ ఆప్షన్ ఎక్కడ దొరకలేదు. సో నేనేం చేశానంటే ఆ వెబ్సైట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి అటాచ్ చేశాను, స్క్రీన్ షాట్స్ సరిపోతుందా? అండి, అందుకని మీకు లింక్స్ అని కానీ లేదా స్క్రీన్ షాట్స్ ఏదైనా సరే మనం పెట్టచ్చు. ఓకే. అది మేబీ ఇప్పుడు నైట్ పెట్టానంటే వాళ్ళు 3 to 5 days అన్నారు, ఒకవేళ ఇన్ త్రీ కేసు టు వాళ్ళ ఫైవ్ నుంచి వర్కింగ్ డేస్ రెస్పాండ్ అండి రాకపోతే. అందులో. అది 3 to 5 వర్కింగ్ డేస్ అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, 1 వీక్ పైన పడుతుంది మేబీ. అండ్ నెంబర్ యాక్టివేషన్ అనేది మనకు చాలా టైం టేకింగ్ అండి, మోర్ దెన్ 30 days కూడా పట్టొచ్చు ఒకసారి వాళ్ళు వెరిఫై చేసి అవన్నీ చేయడానికి. చాలా టైం తీసుకుంటుంది నెంబర్కి. హలో సార్, మీ వాయిస్
ఇప్పుడు వినిపిస్తుందా మిస్ అండి? అయింది. హలో. హలో, ఇప్పుడు ఓకే. అదే అండి, మనకు నెంబర్ అనేది మామూలుగా వాళ్ళు 3 to 5 వర్కింగ్ డేస్ అని పెడతారు. బట్ కొన్ని సందర్భాల్లో ఓకే మనకు అప్ టు 30 డేస్ కూడా టైం పడుతుంది మేము ఒకసారి అప్రూవల్ ఇవ్వడానికి. ఓకే ఓకే. కానీ మీకు ఆఫ్టర్ 3 to 5 డేస్ బిజినెస్ డేస్ తర్వాత మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇది ఇట్స్ టేకింగ్ లాంగర్ టైం, సో విల్ టేక్ అప్ టు 30 డేస్ అని చెప్పి నెక్స్ట్ మెసేజ్ వస్తుంది అప్పుడు మీకు. సార్ ఓకే సార్, నేను ఇప్పుడు నిన్న అప్పీల్ చేసేటప్పుడు ఒకటి నా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఓకే అండ్ 2 నా ఇంటర్నెట్ బిల్లు, ఓకే 3 వచ్చేసి ఈ స్క్రీన్ షాట్, వెబ్సైట్ స్క్రీన్ షాట్ పెట్టాను. సరిపోతుందా? అంటే 3 అటాచ్మెంట్స్ ఆప్షన్ ఉన్నింది. సరిపోతుంది. మీ బిల్ కూడా సరే, పెట్టారు కాబట్టి సరిపోతుంది. అది కన్సిడర్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు. ఓకే 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 అండి, ఓకే. ఇంకెవరికైనా అంటే వాళ్ళు questions? యాక్చువల్గా రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా నాది వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇంతకు ముందు. లేదండి, యాక్చువల్గా డిఫాల్ట్ గా మనకు ఇనిషియల్ గా మాన్యువల్ వెరిఫికేషన్ ఉండదు అనమాట, ఆటోమేటిక్ బోర్డ్ ద్వారా జరుగుతుంది. సో దానికి ఏ చిన్న డౌట్ వచ్చినా, మీరు అన్నారు కదా ఈ నెంబర్ ఇంకెవరైనా వాడుంటారేమో అని, అలా ఏ చిన్న డౌట్ వచ్చినా సరే వెంటనే అది డిసప్రూవ్ చేస్తుంది. మనం ఇవన్నీ సబ్మిట్ చేసిన ఓకే తర్వాతే మాన్యువల్ పర్సన్ వెరిఫై చేస్తాడు అనమాట. ఓకే సో తర్వాత అప్రూవ్ అవుతుంది మనకు. ఓకే ఓకే అండి, సో ఓకే జిఎంపీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో జిఎంపీ అయితే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. సో టుమారో విల్ స్టార్ట్ విత్ న్యూ మోడల్. ఓకే ఓకే, విల్ సీ యూ టుమారో. బాయ్. ఓకే సార్.